ఇప్పుడు ఎక్కడ చూసినా చాట్‌జీపీటీ, జెమినీ, మిడ్‌జర్నీ ఇవి తప్ప ఇంకోటి వినపడట్లేదు. మనం చూసే ఇన్‌స్టాగ్రామ్ రికమెండేషన్ నుండి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వరకు అన్నీ ఏఐ మహిమే. కానీ చాలామంది ఏఐ అంటే ఏదో మ్యాజిక్ అనుకుంటున్నారు. నిజానికి ఇది ప్యూర్ మ్యాథమెటిక్స్ అండ్ డేటా. ఈ వీడియోలో ఒక స్టూడెంట్‌గా ఏఐ అండ్ ఎంఎల్ డొమైన్‌లోకి ఎంటర్ అవ్వాలి అంటే అసలు రోడ్ మ్యాప్ ఏంటి? మీకు మ్యాథమెటికల్ బ్యాక్‌గ్రౌండ్ అవసరమేనా? అండ్ రిసోర్సెస్ ఏవేవి కావాలి? అనే టాపిక్స్‌ని క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ మీ ఇంట్రెస్ట్స్‌కి ఈ డొమైన్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఫస్ట్ ఇంట్రెస్ట్ వచ్చేసి మీకు నంబర్స్‌తో ఆడుకోవడం ఇష్టమా? డేటాలో ఉన్న ప్యాటర్న్స్‌ని వెతకడం ఇష్టమైతే ఏఎంఎల్ మీకోసమే. ఎందుకంటే ఇందులో ప్రతీదీ డేటా మీద బేస్ అయ్యి ఉంటుంది. మీరు ఎల్ఎల్ఎమ్స్‌కి డేటాని ఫీడ్ చేయడం ఇవన్నీ డేటాతో కూడిన పనులే కాబట్టి మీకు డేటా అంటే ఇష్టం ఉండాలి. వాటిలతో ఆడుకోవడం, వాటిని మేనేజ్ చేయడం మీకైతే రావాలి. సో, నెక్స్ట్ వచ్చేసి లాజిక్ అండ్ రీజనింగ్. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఇదే ఎందుకు జరిగింది? అనే ఒక లాజిక్‌ని ఆలోచించగలిగే అలవాటు మీకుంటే మీరు ఏఐనైతే తీసుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి పేషెన్స్ విత్ మోడల్స్. ఎంఎల్ మోడల్స్‌ని ట్రైన్ చేయడం అంటే సాఫ్ట్‌వేర్ కోడ్ రాసినంత వెంటనే అవుట్‌పుట్ అయితే రాదు. మోడల్స్ యాక్యురసీ పెరిగే వరకు ఓపికగా ఎక్స్‌పెరిమెంట్స్ చేసే ఆ సైంటిఫిక్ మైండ్‌సెట్ మీకైతే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాట్ జస్ట్ ఏ కోడర్. ఇక్కడ మీరు కేవలం సింటాక్స్ రాసే కోడరే కాదు. మీరు ఒక ప్రాబ్లమ్ సాల్వర్. బిజినెస్ ప్రాబ్లమ్‌ని మ్యాథమెటికల్ ప్రాబ్లమ్‌గా మార్చి వాటినైతే సాల్వ్ చేయాలి. సో, ఈ 4 క్వాలిటీస్ మీలో ఉంటే మీరు ఏఐ అండ్ ఎంఎల్ డొమైన్‌కి పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతారు. సో, ఇప్పుడు మీ ఇంట్రెస్ట్‌లు వీటిలతో మ్యాచ్ అయ్యాయి. సో, మీకు ప్రీ రిక్విజిట్స్ ఏంటి? ఇక్కడ కొంచెం భయం వేసినా నిజం చెప్పాలి. మ్యాథమెటిక్స్ ఈస్ ద కింగ్ హియర్. మీకు మ్యాథ్స్‌లో చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్స్ అయితే ఉండాలి. సో, వాటిల్లో ఏవేవి టాపిక్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్‌ది లీనియర్ ఆల్జీబ్రా అండ్ కాలిక్యులస్. మ్యాట్రిసెస్, వెక్టర్స్ అండ్ డెరివేటివ్స్ ఈ కాన్సెప్ట్స్ వాడి మనం ఎంఎల్ మోడల్స్‌కి మనమైతే ట్రైన్ చేస్తాం. సో, ఎంఎల్ మోడల్స్‌కి ఇదొక బ్రెయిన్ లాంటివన్నమాట. అండ్ నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. డేటాని అనలైజ్ చేయాలంటే స్టాటిస్టిక్స్‌లో స్ట్రాంగ్ ఉండాలి. మీన్, మీడియన్, వేరియన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ అయితే మనకు తెలిసి ఉండాలి. అండ్ థర్డ్ వచ్చేసి ప్రోగ్రామింగ్. పైథాన్ ఈస్ ద డిఫాల్ట్ చాయిస్. జావా, సి ప్లస్ ప్లస్ వచ్చాయి గానీ ఏఐ లైబ్రరీ సపోర్ట్ పైథాన్‌కి ఎక్కువ ఉంది. అండ్ ఆర్ లాంగ్వేజ్ కూడా స్టాటిస్టిక్స్‌కి బాగుంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం పైథానే వాడతాం. డేటా హ్యాండ్లింగ్. ఎస్‌క్యూఎల్ నేర్చుకోండి. ఎందుకంటే డేటా అంతా డేటాబేసెస్‌లోనే ఉంటుంది. సో, డేటాబేస్ నుండి డేటాని ఎలా కలెక్ట్ చేయాలో మనకు తెలుసుకోవాలంటే డేటా హ్యాండ్లింగ్, డేటాబేసెస్ గురించి చాలా ఐడియా అయితే ఉండాలి. సో, మీరు డీబీఎంఎస్ అనే కాన్సెప్ట్స్ కూడా బాగా చదవాలి. సో, ఇప్పుడు మనకి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ గురించి అయితే తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కోర్ లెర్నింగ్ పాత్ ఎలా ఉండాలి? ఏ ఆర్డర్‌ని మనం ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్, సూపర్వైజ్డ్, అన్‌సూపర్వైజ్డ్, రీఎన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అంటే ఏంటో నేర్చుకోవాలి. అండ్ ఫ్రేమ్‌వర్క్స్ పైథాన్‌లో స్కైకిట్ లెర్న్‌తో స్టార్ట్ చేసి తర్వాత పాండాస్, నంపై ఇలాంటి లైబ్రరీస్ నేర్చుకోండి. అండ్ డేటా మ్యానిపులేషన్ అనే టాపిక్ ఉంటుంది. సో, అవి ఈ ఫ్రేమ్‌వర్క్స్‌ని యూజ్ చేసే మనం అదైతే చేయగలం. నెక్స్ట్ వచ్చేసి డీప్ లెర్నింగ్. న్యూరల్ నెట్వర్క్స్‌లోకి ఎంటర్ అవ్వండి. ఇక్కడ టెన్సర్‌ఫ్లో, పైటార్చ్ లాంటి ఫ్రేమ్‌వర్క్స్ చాలా ఇంపార్టెంట్ అయినవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషలైజేషన్. తర్వాత మీరు ఎన్ఎల్‌పి అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఆర్ కంప్యూటర్ విజన్ అంటే ఇమేజ్ ప్రాసెసింగ్ లాంటి స్పెషలైజేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలాగా ఈ ఆర్డర్‌ని అయితే మీరు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్‌లో మీరు బేసిక్స్ మాత్రమే చూడండి. ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం నేను ఇప్పుడు చెప్పబోయే వెబ్‌సైట్స్‌ని అయితే యూజ్ చేయండి. కాగిల్ ఇది ఏఐ డెవలపర్స్‌కి ప్లేగ్రౌండ్. ఇక్కడ డేటా సెట్స్ దొరుకుతాయి. కాంపిటీషన్స్‌లో కూడా మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు త్రూ దిస్ వెబ్‌సైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆండ్రూ ఎన్‌జీస్ కోర్సెస్. ఇది కోర్సెరాలో ఉంటాయి వీళ్ళ కోర్సులు. సో, ఏఐ వరల్డ్‌లో గాడ్ లాంటి వ్యక్తి ఆండ్రూ ఎన్‌జీ. ఆయన మెషిన్ లెర్నింగ్ స్పెషలైజేషన్ కోర్సు మీరైతే కంపల్సరీగా చేయండి. ఎందుకంటే మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టెప్స్ ఏవేవి ఫాలో అవ్వాలనేది ఆ కోర్సులో మీకు క్లియర్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ డాట్ ఏఐ. ఇది టాప్ డౌన్ అప్రోచ్‌లో నేర్పిస్తుంది. అంటే ముందు ప్రాజెక్ట్స్ చేసి తర్వాత థియరీ నేర్పిస్తుందనమాట. చాలా మీకు ఎఫెక్టివ్‌గా పనిచేసి ఒక ఏఐ టూల్. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ ఏఐ అండ్ మైక్రోసాఫ్ట్ లెర్న్. ఈ బిగ్ చైన్స్ ఫ్రీగా ఏఐ పార్ట్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. వాటిని మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలేజ్‌లో స్పెషలైజేషన్ మీకు లేకపోతే ఈ సర్టిఫికేషన్స్ మీకైతే హెల్ప్ అవుతాయి. సో, ఆ సర్టిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్‌గా చూద్దాం. ఫస్ట్‌ది గూగుల్ ప్రొఫెషనల్ మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్. ఇండస్ట్రీలో చాలా రెస్పెక్ట్ ఉన్న
సర్టిఫికేషన్ ఇది. సో, వీటిల వల్ల మీకు జాబ్స్ బేగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ మెషిన్ లెర్నింగ్. క్లౌడ్‌లో ఏఐ మోడల్స్‌ని ఎలా డిప్లాయ్ చేయాలో ఈ సర్టిఫికేషన్‌లో మనకైతే నేర్పిస్తారు. నెక్స్ట్‌ది వచ్చేసి ఐబీఎం ఏఐ ఇంజినీరింగ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్. ఇది కోర్సెరాలో అయితే ఉంది. అండ్ బిగినర్స్‌కి చాలా సిస్టమాటిక్‌గా ఇదైతే ఉంటుంది. అండ్ ఈజీగా అర్థమవుతుంది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఎన్విడియా డీప్ లెర్నింగ్ ఇన్‌స్టిట్యూట్ డీఎల్ఐ. గ్రాఫిక్స్ అండ్ హెవీ కంప్యూటేషన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండుంటే ఈ కోర్స్‌ని మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఫైనల్‌గా ఏఐ మన జాబ్స్‌ని రీప్లేస్ చేస్తుందని చాలామంది అనుకుంటున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే ఏఐని యూజ్ చేయడం తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళనైతే రీప్లేస్ చేస్తున్నారు. సో, డోంట్ ఫియర్ ఏఐ, మాస్టర్ ఇట్. మ్యాథమెటిక్స్, పైథాన్ బేసిక్స్‌తో మీరైతే స్టార్ట్ చేయండి. అండ్ కాగెల్‌లో చిన్న ప్రాజెక్ట్స్ అయితే చేయడం స్టార్ట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను వాటిల గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ క్లౌడ్‌కి సంబంధించి నేనైతే ఒక వీడియో చేయబోతున్నాను. అది కూడా మీరైతే చూడండి. అండ్ ఆ తర్వాత డేటా సైన్స్‌కి సంబంధించి కూడా ఒక వీడియో వస్తది. సో, ఇవన్నీ చూసిన తర్వాత మీ ఇంట్రెస్ట్ దేనికైతే మ్యాచ్ అవుతుందో దాన్ని బట్టి స్పెషలైజేషన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వచ్చే వీడియోస్‌లో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఫ్యూచర్ వీడియోస్‌లో నేను ఒక ఫుల్ స్టాక్ కోర్స్ కూడా అయితే చేయబోతున్నాను. సో, అవన్నీ మీకు యాక్సెస్‌లో ఉండాలి. మళ్ళీ ఈ వీడియోస్ మీకు కనబడాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ కూడా చేయండి.